నాడు యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 13వ వచనంలో చూడొద్దండి, ఇలా వినండి చాలు, వింటే చాలు. అక్కడ అంటున్నాడు, ఒలివ పండ్లను నేను మీకు తిననిచ్చాను అంటాడు. అంటే ఈ చెట్టు ఫలాలు ఆ దినాల్లో బాటసార్లు ఆ మార్గం వెళుతూ ఉన్నప్పుడు అలా సేదతీరి ప్రియులారా ఆ 4 కాయలు కోసుకొని తిని నీళ్లు తాగితే ఆకలి తీరిపోయింది అంతే. ఆ పదాన్ని మీకు గుర్తు చేస్తాను. ఈ చెట్టు ఆకులు పచ్చగా బాగుగా ఏపుగా ఎదిగి ఎక్కువ చల్లటి నీడను కలగ చేస్తుంది. నీడ ఎక్కువగా ఉంటుందండి. బాటసార్లు ఆ మార్గాన్ని వెళ్ళి ఎక్కడ కూర్చున్నా చల్లగా నిద్రపోతారు. హల్లెలూయా. నువ్వు ఎలాగుండాలో తెలుసా? పచ్చని ఆ ఒలివి చెట్టు వలె ఒకళ్ళు సేదతీరేలాగా ఉండాలి. నీవు నీ కుటుంబం, నీవు నీ బిడ్డలు మరొకరికి సేద తీర్చేవారిగా మారాలి. కొన్ని చెట్లు ఉంటాయి త్రోవ ప్రక్కన, అయితే ఆకులు అక్కడక్కడ ఉండవు, కొమ్మలు ఉండవు, ఆకులు సరిగ్గా లేనందున సూర్యకిరణాలంతా చెట్టు కింద అక్కడక్కడ తెల్లగా పడుతూ ఉంటుంది. అవునా కదండి? మనుషులు ఎక్కడ సేద తీయడానికి ఆశపడతారు? తెల్లగా సూర్యుడు పడే చోట కూర్చుని ఆ చెట్టు కింద కూర్చుంటారా, లేక బాగా చిక్కగా ఉండే ఆ చెట్టు కింద కూర్చుంటారా? ఎక్కువగా చిక్కగా ఉండే ఆ చెట్టు కింద. నువ్వు ఎలాగుండాలి అంటే అంత పచ్చని ఒలివ చెట్టు వలె ఇతరులకి ఆశ్రయాన్ని కలగచేసే కుటుంబంగా నీవు మారాలి. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు వస్తున్నావు, వెళుతున్నావు, దేవుని దగ్గర నుంచి ఎంతో జీవజలాన్ని ఆస్వాదించేసావు, ఫలము లేకుండా పోతున్నామేమో. మరొక కుటుంబానికి ఆశ్రయంగా ఆధారంగా మారలేకపోతున్నాము, నీడనిచ్చే ఒక వ్యక్తిగా ఉండలేకపోతున్నావేమో. ఇలా ఎంతకాలం? 4 కాయలు కోసుకున్నారా, తిన్నారా, నీళ్ళు తాగారా, అలసట తీర్చుకున్నారా, ఆకలి తీర్చుకున్నారా, చక్కగా వెళ్ళిపోయారా? దాని ఆకుల గురించి రాశారు కదా, చూడండి. పండ్లు తింటే 4 పండ్లు కోసుకుని తిని కాసేపు నా తిత్తులు నీళ్ళు తాగామంటే సేద తీరుతారు. ఆ పచ్చని ఆకుల చెట్టు కింద పడుకుంటే తిన్నగా నిద్రలోకి వెళ్ళిపోతారు, విశ్రాంతి తీసుకున్నాడు. యెహోషువ గ్రంథంలో